ఆహారంతో ఆరోగ్యంలో చక్కటి కలర్ఫుల్ ఆరోగ్యకరమైన రకరకాల వెజిటబుల్స్ తోటి ఇడ్లీ అంటే పిల్లలు తినరు, వాళ్ళను రకరకాల కూరగాయలతోటి మనం తినిపించే విధంగా నేను ఒక టిఫిన్ స్నాక్ లాగా చెప్తాను. ఒక రుచికరమైన ఆరోగ్యకరమైన స్నాక్ తయారు చేస్తున్నాము. ఇది చిన్నపిల్లలు స్కూల్ నుంచి వచ్చి ఏదన్నా అడిగితే మనం చిప్స్ ఏదో ఒక ప్యాకెట్ కొనిస్తూ ఉంటాం. అలా కాకుండా ఆరోగ్యం ఉంటే కదండి ఆనందం ఉంటుంది, పిల్లలు చదువులో కూడా ముందుకు వస్తారు. అందుకని మనము కొంచెం టైం తీసుకుంటే ఆరోగ్యాన్ని ఆనందాన్ని పొందవచ్చు. ఆరోగ్యం ఉంటేనే మనం ఏదైనా సాధిస్తాము, ఎక్కడికైనా వెళ్ళగలము, ఏదైనా చూడగలము, ఏదైనా తినగలము. అందుకని కొంచెం మనము ఈ నూతన సంవత్సరంలో ఆరోగ్యం మీద శ్రద్ధ పెడదాం, కొంచెం మార్పులు చేసుకుందాం. ఇంతకుముందు ఒకవేళ జంక్ ఫుడ్ తింటుంటే కొంచెం తగ్గించుకొని హెల్తీ ఫుడ్ తినడానికి కొంచెం ఇలా మనం వీటిని తయారు చేసుకుంటే కొంచెం ఓపిక, పిల్లలకు పెద్దలకు ఆరోగ్యం కాకుండా ఆనందం కూడా మిగులుతుందన్నమాట. ఇప్పుడు మనము దీనికి కావాల్సిన పదార్థాలు చూద్దాం. కీర దోస నేను ఇలా రౌండ్గా చేసుకొని మధ్య కట్ చేసుకున్నాను. ఇది స్వీట్ పొటాటో, ఇది స్వీట్ కార్న్, ఇది బ్రొకోలీ, ఇది పుదీనా, ఇలా పొడుగ్గా సన్నగా కట్ చేసుకున్న క్యారెట్, ఇడ్లీని కూడా ఇలా కట్ చేసుకున్నాను. దీంట్లోకి మనం టేస్ట్ని తేవటం కోసం ఇది సైంధవ లవణం, ఇది చాట్ మసాలా పొడి, ఇది ఆమ్చూర్ పౌడర్, ఇది పసుపు పౌడర్, ఇదేమో చిల్లీ ఫ్లేక్స్ అన్నమాట. ఇది గార్లిక్ కట్ చేసుకున్నాం. గార్లిక్ను మనం కొందరు ఇష్టపడకపోవచ్చు, కానీ ఇష్టాన్ని పెంచుకోండి. గుండెకు, రక్తశుద్ధికి, మన హెల్త్కి చాలా మంచిది. మన స్కిన్ను కూడా స్మూత్ చేస్తుంది అన్నమాట, అందాన్ని కూడా ఇస్తుంది. ఇది ఒకసారి గుర్తుపెట్టుకొని వాడటం మొదలుపెట్టండి, హెల్త్ను పెంచుకోండి. ఈ బాండీలో నెయ్యి వేసుకున్నాం. నెయ్యి అయితే బాగా టేస్ట్ ఉంటుంది, హెల్త్కు మంచిది. దీని ప్లేస్లో నువ్వుల నూనె కానీ పల్లి నూనె కూడా వేసుకోవచ్చు. నేను ఒక చిన్న స్పూన్ కదా, దీంతో 4 వేసాను అనమాట. ఇది కాగిన తర్వాత గార్లిక్ ముక్కలు వేద్దాం. ఆ తర్వాత ఏవైతే కొంచెం లేటుగా ఉడుకుతాయో అలా ఒకదాని తర్వాత ఒకటి వెజిటబుల్ ముక్కలు వేసి కాగింది. ఇందులో మనము వెల్లుల్లి ముక్కలు వేద్దాం. తర్వాత కొంచెం పసుపు వేద్దాం. ఇప్పుడు స్వీట్ పొటాటో వేసాం. ఇది కొంచెం స్వీట్ కంటే లేట్ అనమాట. ఇప్పుడు ఇది కూడా వేసుకుంటాం. స్వీట్ కార్న్ కూడా వేస్తాం. ఇది కొంచెం ఒక 1 మినిట్ వేడిన తర్వాత మిగతా ఒకదాని తర్వాత ఒకటేసి ఉడికిస్తుంది, ఫ్రై చేద్దాం. ఇప్పుడు క్యారెట్ వేద్దాం. ఇది కూడా వేసాం. కీర దోస కూడా వేద్దాం. ఇంకొంచెం ఆగి బ్రోకలీ వేద్దాం. ఇది 1 నిమిషం ఉంచి ఆ తర్వాత బ్రోకలీ వేద్దాం. ఒక 2 నిమిషాలు అయింది, బ్రోకలీ కూడా వేద్దాం. బ్రోకలీ కూడా వేసి ఇప్పుడు మనము ఈ సైంధవ లవణాన్ని వేసేద్దాం. ఇప్పటి వరకు మనం వేయలేదు, ఇది వేసేద్దాం. మిరపకాయ కానీ ఏది మనము వాడలేదు, ఇందులో కారపొడి కూడా వాడలేదు. ఫ్లేక్స్ మాత్రమే ఒక ఎండుమిరపకాయ తీసుకొని కొంచెం అలా మన చపాతీ రోలర్తోటి కొట్టినా కూడా ఇలా ఫ్లేక్స్ వస్తాయి. ఇదేమి కొనాల్సిన పని లేదు, ఇది మనమే చేసుకోవచ్చు, మనమే వాడుకోవచ్చు. కొంచెం సేపు మూత పెట్టేసి ఉడికిద్దాం. 2 మినిట్స్ ఆగిన తర్వాత బాగా ఉడికిపోయినాయి. ఇప్పుడు మనం ఈ ఇడ్లీలు ఇలా కట్ చేసుకున్న ఇడ్లీని చాట్ మసాలా, ఆమ్చూర్, కొంచెం
కొంచెం చిల్లీ ఫ్లేక్స్. ఇప్పుడు మనం పుదీనా కట్ చేసుకున్న పుదీనా కూడా వేసుకున్నాము. ఒక్కసారి కొంచెం అలా కలిపేసి తీసేస్తే ఇది అయిపోతుంది. ఇది స్టవ్ ఆపేసి మనం బౌల్లోకి తీసుకుంటాం. ఇప్పుడు వేడివేడిగా తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇది వేడిగానే తినాలి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఆరోగ్యకరమైన అందమైన కలర్ఫుల్ స్నాక్ రెడీ అయింది. ఇది చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ తినవచ్చు. ఆరోగ్యకరమైన స్నాక్ ఇది. ఇలాంటి స్నాక్లు పిల్లలకు చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. వాళ్ళ చిన్న అందమైన బాల్యము, వాళ్ళని చిరాకు పడకుండా కోప్పడకుండా మైనం ముద్దలు లాంటి చిన్న పిల్లలు వాళ్ళు మనసు నొప్పించకుండా ఈ హాలిడేస్లో టైం తీసుకొని వాళ్ళ కోసం కొంచెం టయాన్ని కేటాయించి వాళ్ళతోటి స్పెండ్ చేసేలాగా మీరు టైము చూసుకోండి. వాళ్ళ కోసం ఒక టయాన్ని మిగిలించుకోండి. మీరు ఇలా పిల్లలతోటి సరదాగా గడపండి. సరదాగా చిన్న చిన్న టిప్స్ తోటి ఇలాంటి స్నాక్స్ చేసి పెట్టండి. వాళ్ళతో పాటు మీరు తినండి, ఆనందంగా ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. ఈరోజు ఆణిముత్యం. మనం మార్చలేని గతాన్ని గురించి ఆలోచించకుండా మన చేతిలో ఉన్న భవిష్యత్తు కోసం శ్రమించాలి.